హాయ్ అండి. మునగాకు ఫ్రై కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత 5, 6 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కారానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. వాటిని కూడా వేయించుకొని ధనియాల పొడి, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర ఇంకా పప్పులు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేను శనగపప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ కూడా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. మంచిగా వేయించుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకొని మునగాకు వేసుకోవాలి. మునగాకు లేతగా ఉంటే ఇలా వాటర్ పోయకపోయినా కూడా ఉడికిపోతుంది. కాస్త ముదిరింది నాది, అందుకనేసి కొన్ని వాటర్ వేసి మంచిగా ఉడికించుకున్నాను. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ మరియు తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకుంటే మునగాకు ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.